వైసీపీ రోడ్డులోనే కూటమి అంతా ఎగుడు దిగుడే. రాష్ట్రంలో అధ్వానంగా రోడ్లు 16 నెలల పైన పట్టించుకోని ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేల నిర్వేదం. వైసీపీనే ఫాలో అవుతున్న కూటమి. బటన్ నొక్కితే చాలు ప్రజలు అలా పడుకుంటారు అని భ్రమలో మునిగి తేలింది గత వైసీపీ ప్రభుత్వం. పథకాలిస్తున్నా, జేబులో డబ్బులు పెడుతున్నా ఇంతకన్నా ఇంకేం కావాలి అనుకున్నారు వైఎస్ జగన్. సో జనం డెవలప్మెంటును కోరుకోరు, కేవలం పథకాలకే ఆశపడతారని భావించారు. కానీ సంక్షేమంతో పాటు తమకు కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి కావాలని కూడా కోరుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాభవం మూటకట్టుకుంది. అక్క చెల్లెమ్మల ప్రేమలు, ఆదరాభిమానాలు ఎటుపోయాయో అని ఏడుపు అందుకున్నారు. గాని 5 ఏళ్లలో కనీసం రోడ్లు కూడా వేయలేదనే విషయాన్ని ఒప్పుకోలేదు ఇప్పటి వరకు. తెలుసో తెలియకో కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది. అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ నియోజకవర్గాల్లో రోడ్లు వేయలేదు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితిలో మార్పు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లు బాగుపడలేదు. స్వయంగా కూటమి ఎమ్మెల్యేలే అసెంబ్లీ సాక్షిగా గొంతు విప్పారు ఈ విషయంపైన. ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని స్వయాన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే గళం విప్పారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఏకరువు పెట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో సైతం రోడ్లు, వంతెనలు శిథిలమయ్యాయి. దీనికోసం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా తన బాధ వెళ్లగక్కారు. ఇక భీమవరం నియోజకవర్గంలో రోడ్లు వేయండంటూ 1కి 4 సార్లు మంత్రికి వినతి పత్రాలు ఇచ్చారు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. అయినా సరే మంత్రి నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ రోడ్ల దుస్థితి చూసి ప్రజల్లోకి వెళ్లలేకున్నామని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా బాధ వ్యక్తం చేశారు. రోడ్లపై రాళ్లు మొనదేలి నడవడానికి కూడా వీల్లేకుండా ఉన్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం రోడ్లు వేయకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల కూడా అసెంబ్లీలో మాట్లాడారు. మండపేట, ముమ్మడివరం, గుంతకల్లు, తాడికొండ, కాకినాడ సిటీ, బొబ్బిలి, చివరికి రాజధాని ప్రాంతంలో కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సభ ముందుకు తీసుకొచ్చారు ఎమ్మెల్యేలు. సాక్షాత్తు రోడ్ల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి సైతం అవును, రోడ్లు దారుణంగా ఉన్నాయని ఒప్పుకోవలసిన పరిస్థితి. ఇప్పటికైనా రోడ్ల సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున వర్షాకాలం అయిపోగానే రోడ్లు వేసి ప్రజల కష్టాలు తీర్చాలని భారత చైతన్య యువజన పార్టీ అడుగుతోంది.